పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుజిత్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఓజీ. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా అర్జున్ దాస్, శ్రియారెడ్డి, ఇమ్రాన్ హష్మి కీలక పాత్రలు పోషిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఓజీ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లిమ్స్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో అంచనాలను పెంచేశాయి. కానీ ఈ మూవీ షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో షూటింగ్ కు గ్యాప్ ఇచ్చారు. అయితే ఈ మూవీ ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు వెయిట్ చేస్తున్నారు. తాజాగా వినిపిస్తున్న అప్డేట్ ఏంటంటే, సినిమా నుంచి తొలి సాంగ్ ను జనవరి 1న విడుదల చేయాలని మూవీ టీం ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మొదట ఈ పాటను సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని అనుకున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో వరదల పరిస్థితి ఉండడంతో వాయిదా వేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. పాలిటిక్స్ లో బిజీ అయిపోయిన 3 సినిమాలను వీలైనంత త్వరగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు పవన్. 3 సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ పక్కన పెడితే ఓజీ, హరిహర వీరమల్లు మాత్రం విడుదలకు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో సినిమా విడుదల ప్రచారం షురూ చేయడానికి 2 సినిమాల దర్శకులు, నిర్మాతలు రెడీ అవుతున్నారు. ఎందుకంటే వీకెండ్స్ లో ఈ సినిమా షూటింగ్లు జోరుగా సాగుతున్నాయి. హరిహర వీరమల్లు సినిమా సెట్ లో పవన్ కళ్యాణ్ ఉన్న సీన్స్ తీస్తుంటే ఓజీ సెట్ లో మాత్రం పవన్ లేని సీన్లను తెరకెక్కిస్తున్నారు. అంతా అనుకున్నట్టు జరిగితే కొత్త ఏడాది తొలి రోజు ఓజీ ప్రచారం షురూ చేస్తారట. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరా అనే పాత్రలో కనిపించనున్నారు. పవన్ ను ఢీకొట్టే పాత్రలో ఇమ్రాన్ కనిపించనున్నారు. ఈ సినిమా పైన అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే ఈ అంచనాలను సినిమా అందుకుంటుందో లేదో వెయిట్ చేసి చూడాలి.